నేను మీ స్నేక్ క్యాచర్ భార్గవ్ మాట్లాడుతున్నా. ప్రధానంగా ఈరోజు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లో గల ఏడుల బయ్యారానికి సంబంధించి ఒక చిన్న విలేజ్ టౌన్లో అయితే ఉప్పాక విలేజ్లో పాఠశాల పక్కన ఉన్నటువంటి ఒక బావిలో ఈ యొక్క తాస్పాం, కొన్ని ప్లేసుల్లో దీన్ని నాగపాం అంటారు, తర్వాత గోధుమ తాసు, ఇలాగ తాస్పాంలో చాలా రకాలు ఉంటాయి. ఇది శ్వేతనాగ అని చెప్పి భ్రమపడతారు, కానీ శ్వేతనాగ కాదు. ఇది పూర్తిగా వచ్చేసి గోధుమ తాసు అనే పిలుస్తారు. ఇది పూర్తిగా వెనమాస్. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అడవులు అంతరించిపోవడం వల్ల వీటి మనుగడ ఎక్కడ కూడా కొనసాగకపోవడంతో ఇలా జనజీవన శ్రేణులు రావడం జరుగుతుంది. దయచేసి వీటి ప్లేసులలో ఇవి ఉండగలిగితే మన ప్లేసులలో మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దయచేసి అటవీ శాఖ విషయంలో మీరంతా కూడా అధికారులకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా వెంకటాపురం మండలం ఫారెస్ట్ రేంజ్ చంద్రమౌళి సార్, ఇక్కడ రేంజర్ మేడం గారికి వాళ్ళు ఒకటే బ్యాచ్ అయినందున ఫోన్ చేసి, తర్వాత మా మిత్రుడు బయ్యారం ఫారెస్ట్ FBO ఆదిత్య సార్ కూడా మనకి కాల్ చేసి ఇలాగా ఒక 1 వీక్ నుంచి ఇలా ప్రాబ్లం అవుతుంది, స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చుట్టుపక్కల రైతులంతా కూడా దీన్ని కొడదాము, బయట తీసి కొడదాము, లేదంటే పెట్రోల్ పోసి తగలబెడదామని చెప్పి, వాడని బాయే కదా అని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ ఎవరైతే ఇక్కడ ఫారెస్ట్ సంబంధించి యూనియన్ కావచ్చు, ఇటు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా వీళ్ళ బాధ్యతగా భావించి 100 కిలోమీటర్లో ఉన్నటువంటి సోషల్ స్నేక్ క్యాచ్ సర్వీస్ నన్ను పిలవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం దీన్ని మనం రిస్క్ చేసాం. దీన్ని సురక్షితంగా ఎవరైతే జనజీవన స్రవంతికి దూరంగా దీన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.